కాబట్టి నిజమైన దృష్టితోటి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ మంచి ఉద్దేశంతో బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటూ ఇప్పుడు ఏంటి అంటే ఈ 42% అమలు చేయాలి. ఇప్పుడు 2 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అవసరం అనుకుంటే కాంగ్రెస్ పార్టీ తన చిత్తశుద్ధిని చాటుకోవాలి అని అంటే మహేష్ కుమార్ గౌడ్ను పిసిసి అధ్యక్షుడు ఉన్నాడో ఆయనను ముఖ్యమంత్రి చేయాలి. లేదా బట్టి విక్రమార్క ఒక ఎస్సీని ముఖ్యమంత్రి చేస్తేనే ఈ కాంగ్రెస్ పార్టీని నమ్ముతారు, లేకపోతే ఈ కాంగ్రెస్ పార్టీని నమ్మరు. కేవలం బీసీలకు 50% మంత్రివర్గంలో స్థానాలు ఉండాలి. కానీ ముగ్గురంటే ముగ్గురే, కానీ 8 శాఖలు ఉండాలి. కానీ 8 శాఖల్లో ఇవ్వటానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేదు. నామినేటెడ్ పదవుల్లో ప్రాధాన్యత లేదు, భాగస్వామ్యం లేదు, బడ్జెట్లో లేదు, అదేవిధంగా కాంట్రాక్టులలో లేదు. అడుగడుగున మోసమే. ఇంకా బీసీల కోసం పనిచేస్తున్నారని ఏం ముఖం పెట్టుకొని మాట్లాడుతుంది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ఇది కాంగ్రెస్ పార్టీ చివరి పాలన. బీఆర్ఎస్ మీద ఉన్న వ్యతిరేకతతోటే మొన్న కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయడం జరిగింది. కానీ ఇప్పుడు కూడా మంచి పనులు చేయకపోతే ఇంకా కాంగ్రెస్ పార్టీని ఎట్లా గెలిపిస్తారు? కాబట్టి దీన్ని అర్థం చేసుకొని దీన్ని మాత్రం వదిలిపెట్టేది లేదు. 42% నువ్వు ఇస్తానని చెప్పావు, దాన్ని అమలు చేసేంత వరకు కూడా మిమ్మల్ని వదిలిపెట్టాం. మొత్తం ఏంటిది అని అంటే అవసరమైతే రాష్ట్ర బంధువులు నిర్వహిస్తాం, మొత్తం పెద్ద ఎత్తున రాష్ట్రాన్ని స్తంభింపజేస్తాం. ఆర్ కృష్ణన్న గారు గత అనేక సంవత్సరాల నుంచి మొదట మేము 1986లోనే ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ కృష్ణన్న నేను కలిసి మురళీధర్రావు కమిషన్ రిపోర్టును అమలు చేయాలి, బీసీలకు 44% పెంచాలి అని ఇద్దరం కలిసి యూనివర్సిటీలో తిరుగుబాటు చేసినటువంటి వ్యక్తులం. సమసంగ్రామ పరిషత్ అనే సంస్థను స్థాపించి రిజర్వేషన్లు చేసినటువంటి వ్యక్తులం. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం, అధికారాల కోసం, రాజ్యాధికారం కోసం నిర్విరామంగా కూడా కష్టపడుతున్నటువంటి నాయకులం. కాబట్టి ఇప్పుడు అవకాశం వచ్చింది. ఈ అవకాశంలో మొత్తం ఏంటంటే ఈ రాష్ట్రాన్ని బహుజనులు పరిపాలించాలి. బీసీలు ముఖ్యమంత్రులు కావాలి, ఎస్సీలు ముఖ్యమంత్రులు కావాలి. అంటే బీసీలు అని అంటే ఓట్లు వేసే వాళ్ళే కాదు, జెండాలు మోయటానికే కాదు, మొత్తం ఏంటి అని అంటే బహిరంగ సభలను జయప్రదం చేయటమే కాదు. మేము రాజకీయ బానిసలం కాదు, మేము ఓట్లేయడానికే పుట్టలేదు. మేము ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తాం, ఈ రాష్ట్రాన్ని ఏంటి అంటే మేము పరిపాలిస్తాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై బీసీ.